శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఒక జొన్న గింజ వేసేస్తే జన్మ తరిస్తుంది అంటారు. ఒక పావురాకు ఒక గింజ, ఒక కాకికి ఒక గింజ, ఒక గద్దకు ఒక గింజ, ఒక గూబకు ఒక గింజ వేస్తే. అందుకని కోడిని సంహారం చేయకూడదంటారు, నరకకూడదంటారు, దాని మాంసం తినకూడదంటారు. పాపభూయిష్టమైనటువంటి శరీరము గుడ్లు తినకూడదంటారు. అందుకనే తెలుసుకున్న వాళ్ళు ఆ పాపానికి ఆ రోజు నుంచి వెళ్ళరు, తీసుకోరు. కృతకమైనటువంటి గుడ్డును కూడా తీసుకోరు. మహానుభావులు ఉన్నారు ప్రపంచంలో, వాళ్ళ నుంచినే ప్రపంచం ఉండేది ఈరోజు. గుడ్డుకు సంబంధించినటువంటి ఆహారాన్ని వర్జిత చేయాల, మనం తినకూడదు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఈ ప్రపంచంలో పుడతాం, మహా అవస్థలతో పుడతాం. మన ప్రయాణం చాలా దూరంగా ఉండేటువంటిది. ఒక రోజుతో ముగించేది కాదు, ఒక జన్మతో కాదు ముగించేది. ఎన్నో జన్మలు మనకు ప్రయాణం చేస్తూనే ఉన్నాం. ఎంతమంది ఎన్ని యోనుల్లో మీరు పుట్టారు తెలుసా? ఎంతమంది తల్లిదండ్రులు మీకు ప్రపంచంలో, ఎన్ని మాటలు పుట్టారు ఇక్కడ, ఎన్ని అనిమల్స్గా ప్రాణులుగా పుట్టారు మీరు. మనుషుల్లోనే ఎన్ని లక్షల పర్యాలు పుట్టారు మీరు. పుట్టి 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 నా దగ్గరకు వచ్చేసారు మీరు. ఇప్పుడు మీకు ఒక పాస్పోర్ట్ దొరుకుతా ఉంది. మీకు ఒక పాస్పోర్ట్ దొరికింది మీకు చాలా వరకు. మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. మనం ముందుకు వెళ్ళాలి కానీ వెనక్కి వెళ్ళకూడదు. సంకల్పం చేసుకోండి. కోడిగుడ్డు తిననని సంకల్పం చేసుకోండి. కోడిని ముట్టననుకోండి. ఆ కోళ్లను చూస్తూ ఉంటే అంగళ్ళలో పెట్టుకొని బయట అమ్ముతూ ఉంటే ఎంత దుఃఖం అవుతుందంటే, బా, ఆ ప్రాణిని చంపుతుంటే ఉంటుంటే ప్రాణరక్షణ చేసుకుంటుంది. అయ్యో అనిపిస్తుంది. దాన్ని తింటారే దుర్మార్గులు, దాన్ని తింటారే పాపిష్టి జనము. మళ్ళీ మళ్ళీ అందుకనే వాళ్ళు కష్టాలతో పుట్టడం, వాళ్ళు రోగాలతో పుట్టడం, అష్ట కష్టాలు పడటం కారణం అదేనే. అది తీసుకొస్తుంది. ఆ మేకను చంపేటప్పుడు మ్యా 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 అంటుంది. అయ్యో అనిపిస్తుంది. మన పిల్లల్ని చంపి తింటామా మనం? మేక కూడా అట్లే కదా. ప్రేమగా సాకిన మేక, ప్రేమగా సాకిన కోడిని చంపేటప్పుడు మీ మనసు ఎట్లా వస్తుంది? మీకు దయ లేదా? మీకు దయ లేదా? మీరు పాపభీతి అనేది లేదా మీకు? మనం మాంసం తింటున్నాం కాబట్టి వాళ్ళు చంపుతున్నారు కదా, లేకపోతే ఎందుకు చంపుతారు? వాళ్ళు చంపరు. ఆ చిలుకల్ని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక చిలుకకు పూజ చేయటం ఏమిటి, ఇంకొక చిలుకను చంపి తినటం ఏమిటి? కోడి కూడా ఒక చిలుకనే కదా, పారాడే చిలుక అది. అది కూడా ప్రాణే కదా. నిజమైన భక్తుడు, నిజమైన మనిషిగా ఉండేవాడు కోడిగుడ్డు, కోడి మాంసం తినకూడదు. మేక మాంసము, గొర్రె మాంసము ముట్టకూడదు. నిషిద్ధం. ఎందుకు బతకం? ఏనుగు బతకలేదా? గడ్డి తిని బతకలేదా ఏనుగు? ఎంత బలం దానికి. పులి అంటే పులికి తనకు ధర్మం అది, కాబట్టి పులి ధర్మం అది. ఆడి సృష్టించాడు అట్లా. అది ఒక్కటి వేట అయిన తర్వాత మళ్ళీ ఇంకోటి ముట్టదు, పక్కలో పోతుంటే కూడా ముట్టదు. మనం అట్లాగాది నరికి నరికి పిజ్జిలో పెట్టుకుంటాం. సిగ్గులే మీకు? వాసన కదా. మా ఇంటికి రాండి స్వామీజీ అని పిలుస్తాం. సిగ్గులే మీకు? ఇంట్లో మాంసాన్ని తింటారు మీరు. ఎట్లా వస్తారు స్వామీజీ మీ ఇంటికి? ఆ రోజు నుంచైనా మీరు మాంసం వదలాలి కదా. ఆ రోజు నుంచైనా కోడిగుడ్డను వదలాలి కదా. కోడి మాంసం తిండి మీకు సిగ్గులే మీకు అనిపిస్తుంది. బాగలేదు. సాత్విక ఆహారంలో ఎంత శక్తి ఉంది. అవి చావటానికే పుట్టాయి. అవి కూరగాయలు చావటానికే ఉన్నాయి, కాసేపు చచ్చిపోతాయి అవి. కానీ మేకలు, గొర్రెలు, కోళ్లు బతకటానికి పుట్టాయి, తన సంతతిని పెంచుకోవటానికి పుట్టాయి. ఆ సంతతిని నరికేస్తున్నాం. మీ పిల్లల్లాగా కదా. మీ పిల్లల్ని నరికితే మీరు ఊరికే ఉంటారా? వస్తాను, లేకపోతే లేదు. ఇంట్లోకి పిలిచడానికి కూడా యోగ్యత ఉండాలి మనకు. ఇంటికి పిలుచుకోవటానికి అధికారం లేకపోతే పిలిచకూడదు. సిగ్గులే నీకు, పిలిచకూడదు. మనసులో కూడా అనుకోకూడదు.
ముట్టుకుంటానంటారు. మాంసం తినిన చెయ్యి ముట్టుకోవచ్చా మీరు? కోడిగుడ్డ ముట్టుకోవచ్చా మీరు? కళ్ళు దాగిన చేతితో ముట్టచ్చా సద్గురు పాదాలు? మనం సాత్వికంగా ఉండాలా. సాత్వికమైన మనస్సుతో సాత్వికంగా మనం జీవించేటప్పుడు మాత్రమే ఏమైనా చేసుకో. ఆయన తొడ మీద వెళ్లి కూర్చోవచ్చు. అది వైకుంఠం. అది ముట్టించరు, మమ్మల్ని ముట్టించరు. దూరం 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 అంటారు. దానికి ఒక వ్రతం ఉంది. పాదాలంటే ఏమనుకున్నారు? శక్తిపాతము, స్పర్శపాతము, దృశ్యపాతము, వాక్పాతం. ఇంతవరకు వాక్పాతం చేశారు. మీకు ఎంత పాపం చేసుకున్నా కూడా మీకు స్వామీజీ విట్టలా విట్టలా అనిపించారు మీ నోట్లలో. ఇంకా మీదటైనా కూడా మంచిగా స్వామీజీ దగ్గర వచ్చిన వాళ్ళంతా కూడా మాంసము ముట్టము, కళ్ళు తాగము, సిగరెట్లు తాగము అనే ఒక సంకల్పాన్ని చేసుకోండి. మీకు మంచిది, మీ హృదయం మంచిది, మీకు మంచిదవుతుంది, మీ పిల్లలు మంచిదవుతుంది. మాంసం తినడం, వాడు స్నేహం చేయటం కూడా పాపిష్టివాడే అవుతాడు. జ్ఞాపకం పెట్టుకోండి. వాడు మాత్రం కాదు, మాంసం తింటూ ఉండిన వాడితో కూడా స్నేహం చేయకూడదు. మనం చేయకూడదు, నిషిద్ధము. బర్డ్ ఫ్లూ వస్తే తింటే అన్ని రోగాలు వస్తాయి మనకు. అనిమల్స్ ఫ్లూ అని వస్తుంది, అది తింటాం మనం. పంది మాంసము, ఆవు మాంసము, ఎద్దు మాంసము, పశు మాంసము సిగ్గులే మనకు. తరతరామని డిషెస్గా చేసుకొని తింటాం. అది మనకు తెలియదు తింటుండేది కూడా. అందుకని బోర్డు మాటలు చదవాలి. అమెరికాలో ఎక్కడైనా ఒక బిస్కెట్ తెచ్చిచ్చారంటే అరగంట సేపు చదువుతా నేను. ఏముంది ఇంగ్రీడియంట్స్, ఏముంది. లేకపోతే ఉపవాసం నీళ్లు తాగానే పడుకుంటా. చచ్చిపోతే పోతాం ఒక్కరోజు, అంతే కదా. ఇంకొక దాన్ని చంపి మనం బతకాలని ఏముంది? అంతకు ఆచారం ఏముంది? ప్రాణరక్షణ సందర్భంలో మాత్రమే చేసుకోవచ్చు. అంతేగాని ప్రాణం రక్షించుకుంటున్నాం కదా, ఫస్ట్ క్లాస్గా ఇంత అన్నం మెక్కుతున్నాం కదా, ఇన్ని 4 ఇడ్లీలు, ఇంకా అదెందుకు మనకు? చేయకూడదు. అందుకనే పక్షుల జాతక పక్షుల దండు ప్రాణము నిలిచెను లెండు. దాళ్ళకి ప్రాణం పోయండి మీరు. మీ వంశ ప్రాణం ఉంటుంది, అది ప్రాణం పోయండి. ముట్టకపోతే పర్వాలేదు, చాలంతే. నిదానంగా పరివర్తన పొందుతారు. అమెరికాలో ఒక స్ట్రీట్ ఉంది లాస్ ఏంజల్స్ దగ్గర. ఆ ఊరికి వెళ్ళా నేను. ఇంటికింటికి నమస్కారం చేసుకొని వచ్చాను. సాక్షిగా చెప్తున్నాను. అన్ని చోట్ల, అన్ని హోటల్స్లో, అన్ని ఇళ్లలో వాళ్ళు కూరగాయలు తప్ప ఇంకేమి తినరు. అమెరికన్స్. మాలిబో అని ఒక ఊరు, మాలిబో అని ఊరు. పాలు కూడా తాగరు. మాలిబోలో పాలు కూడా తాగరు, జొన్న పాలు తాగుతారు. మిల్క్ మేడ్ అంటారు దాని పేరు. పాల్లాగే ఉంటుంది అది, పాలే ఆ శక్తి. పాలు కూడా తాగరు, జీవహింస చేయకూడదని. అట్లా మనం ఆ వ్రతము, దీక్షను మనం తీసుకో. సాధ్యమైనంత వరకు ఆ దీక్షను అనుసరించండి మీరు, మీకు మంచిది. లేకపోతే పాపం మనకు మళ్ళీ జన్మలు ఎత్తాల. జన్మ వద్దండి, మోక్షం కావాలని ఆమ్లెట్ తిని వస్తాయి ఇక్కడికి. బాగా పొద్దున పూట దోశ తిని, గుడ్డు దోశ, నాకు మోక్షం కావాలి స్వామీజీ. ఎక్కడొస్తుంది మోక్షం? నీ తలకాయ. అందుకని ఎట్లా నీకు మోసం రాదు? అందుకని 150 రూపాయలు కట్టిపోంటూ ఉంటాను నేను మోసానికి. 150 రూపాయలన్నా రాని, బీదవాడికి అన్నమన్న పెడతానని అంతనే చేయను. నీకనుక మోసం రాదు ఈ జన్మలో. పొద్దున పూట ఆమ్లెట్ ఇది మోసం ఎత్తేస్తుంది మీకు. అగరవత్తి వెలిగించి నా కొడక అంటే సిగరెట్ వెలిగిస్తావు నా కొడక అన్నట్టుగా. ఎట్లా వస్తుంది మోసం నీకు? అరే తీర్థం తాగానంటే బీరు తీర్థం తాగితే నీ ఎక్కదొస్తుంది మొత్తం నీకు? రాదు, నీకు ఖండితం రాదు. మీరు అనుకోవచ్చు, ఏం స్వామీజీ ఇట్లా మాట్లాడతారు, ఏం చేస్తావు? మా భక్తులు అట్లున్నారు కాబట్టి నేను మాట్లాడుకుంటాను. ఏం తెస్తావు? అంతే, నేను మాట్లాడేది. ఒత్తులు పలకను నేను. చూసారా అక్కడ ఉండేటువంటి విశ్వరూపం, ఆ విశ్వరూపంలో చేరాలి మనం.